నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ కౌన్సిలర్ ఉషా వేమూరి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ మేడం. హాయ్. ఎలా ఉంది మేడం? చాలా బాగున్నాను మేడం. చాలామందికి భయం అనేది విపరీతంగా ఉంటుంది. ఆ భయం వల్ల రకరకాల అంటే ప్రతి ఏరియాస్లో ఆ భయం అనేది ఉంటుంది. దానివల్ల ఏం సాధించలేరు వాళ్ళు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అసలు భయం అనేది సైంటిఫిక్గా ఆలోచిస్తే ఏంటంటే అది అనుకున్నది ఫియర్ ఆఫ్ అన్నోన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే. ఈ రెండు కారణాలు భయం అనేది రావడం. మనకు తెలియంది ఏదో, ఆ తెలియనంత వరకు మనకు ఆ భయం ఉంటుంది. దీని గురించి ఒక అద్భుతమైన ఒక లూసియస్ సెనెకా అని ఆయన ఒక మాట చెప్పారు. ఏమంటారంటే ఆయన, వి సఫర్ మోర్ ఆఫెన్ ఇన్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ అట. వావ్. ఓకే. అది ఒక కోట్, నాకు చాలా ఇష్టం. అది ఎప్పుడు కూడా మనం అలా ఉన్నప్పుడు భయపడే వాళ్ళకి అది గుర్తు చేస్తూ ఉండాలి. అంటే నిజంగా ఇప్పుడు సపోజ్ ఒక డాన్స్ చేయని వాళ్ళు ఉన్నారు, ఒక పాట పాడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాదా పాడడం, డాన్స్ చేయడం? ఎప్పుడు ప్రయత్నించలేదు. అంతే. సపోజ్ వాళ్ళు పాడలేదు, వాళ్ళకి తెలియదని ఎవరికి తెలియదు కదా. ఒక 10 మంది ఉన్న దగ్గర పాడు అన్నారు అనుకోండి, పాడితే భయం పోయింది. మాట్లాడడానికి స్టేజ్ ఫియరు, మాట్లాడితే భయం పోతుంది, మాట్లాడాలనే భయం. అసలు నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కాబట్టి నవ్వుతారేమో. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు, యు ఆర్ నాట్ 1 but 3 అన్నారు. ఒకసారి మాకు ఇంటర్వ్యూలో సత్యసాయి బాబా వారు మాకు 3 సార్లు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారనమాట, యు ఆర్ నాట్ 1 but 3. ద వన్ యూ థింక్ యు ఆర్, ద వన్ అదర్స్ థింక్ యు ఆర్, ద వన్ యూ రియల్లీ ఆర్. మూడు ఉన్నాయి మీలో మనుషులు. ఒక మనిషి ఏంటి, మీరు అనుకుంటున్న మనిషి అంటే శరీరం, ఈ బాడీ నాది, ఇది నేను అనుకోవడం. రెండవది ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ అంటే మైండ్. వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, అది మైండ్. నీ మైండ్లో ఉంది, వాళ్ళు ఏమనుకున్నారో నీకు తెలీదు, నువ్వు అనుకుంటున్నావు. రియాలిటీ అది కాదు. నీ మైండ్లో వాళ్ళు అలా అనుకుంటున్నారు. ద వన్ యూ రియల్లీ ఆర్ అంటే అసలు నువ్వెవరు, ఆత్మస్వరూపుడివి, నీకు ఎండ లేదు, బాడీ వస్తుంది పోతుంది, కానీ నువ్వు ఎప్పటికీ ఉంటావని ఆధ్యాత్మికమైన అర్థంతో ఆయన చెప్పారు. కానీ ఈ 3 పార్శ్వాల్లో ఇప్పుడు ఇది సెకండ్ పార్శ్వం మనం చూసుకోవాలి, మైండ్. ఈ భయం ఎందుకు వస్తుంది? నీ మైండ్లో వేరే వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయరనో, నిన్ను చూసి నవ్వుతారనో, నీ పాట బాగాలేదంటారనో నువ్వు అనుకుని నువ్వు పాడలేకపోతున్నావు. ఒక్కసారి నువ్వు పాడావనుకో, డాన్స్ 2 స్టెప్పులు వేసి, దానికి ఏం పెద్ద ఇది లేదు, ఏదైనా డాన్సే. చక్కగా నువ్వు ఆ భావాన్ని యాడ్ చేసుకుంటూ 2 స్టెప్పులు వేసావనుకో, నీకు వేరే వాళ్ళు బాగుందండం ఏంటి, ఇదేంటి, అదే ఒక ట్రెండ్. అవును. అలా ఎన్ని రకాల మార్పులు రాలేదు సినిమా రంగంలో. కానీ ఒకప్పుడు డాన్సులు ఎలా ఉండేవి, తర్వాత ఎలా మారాయి. ఈ మార్పులన్నీ మరి వస్తున్నవి రకరకాలుగా వాళ్ళు బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ తీసుకురావడం వల్ల కాదా? అవును. మ్యూజిక్లో కూడా డెఫినెట్గా ఎన్నో రకాలు వచ్చాయి. ఫ్యూజన్ వచ్చింది. త్యాగరాజస్వామి కీర్తనలకు కూడా ఫ్యూజన్ మ్యూజిక్ ద్వారా సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు కదా. సో ఆ భయం అనేది ఏంటంటే అన్నోన్ ఫియర్, ఏది మన ఫెయిల్యూర్ వల్ల కానీ తెలియని దాన్ని మనకు తెలియదు కదా అనుకోవడం వల్ల ఆ భయం వస్తుంది. ఒక అద్భుతమైన సైంటిస్ట్ నాకు జ్ఞాపకం వస్తున్నారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. అందరూ వినుంటారు ఆయన గురించి. ఆయనకి మీకు తెలుసా, ఆయన ఫిజిక్స్లో ఎంత గ్రేట్ పర్సన్. కానీ చిన్నప్పుడు 10-12 ఏళ్ల వయసులో ఆయనకి మ్యాథమెటిక్స్ అంటే విపరీతమైన భయం అంట. చాలా భయం. అనుకున్నారట, అమ్మో నాకు మ్యాథ్స్ రాదు, ఎట్లా, భయం, నాకు ఫిజిక్స్ ఇష్టం, మ్యాథ్స్ కానీ చదవాలి, ఇది కూడా ఎప్పుడు ఎందుకు రాదు, డిఫరెంట్గా అటెంప్ట్ చేసి చూద్దాం, నేను దీన్ని వేరే రకంగా చూద్దాం, పర్స్పెక్టివ్ మార్చి చూసినప్పుడు నాకు ఎందుకు రాదు అని అట్లా ప్రయత్నం చేస్తాను. సాధన చేసినప్పుడు టు హిజ్ డిస్బిలీఫ్ ఆ సంవత్సరంలో తనకి అన్నిటికంటే ఎక్కువ మ్యాథమెటిక్స్లోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయట. అంటే ఏంటి, దాన్ని డిఫరెంట్గా హ్యాండిల్ చేసి ఆ భయాన్ని పోగొట్టుకుని అండర్స్టాండ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఎగ్జాంపుల్ నా సెల్ఫ్ ఎగ్జాంపుల్గా నేను కూడా చెప్తాను. నేను ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంత గొప్ప కాదు, కానీ ఆయన గురించి ఎగ్జాంపుల్ చదివినప్పుడు విన్నప్పుడు నా సెల్ఫ్ ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. 10th స్టాండర్డ్లో వరకు కూడా మాకు మ్యాథమెటిక్స్లో 9th, 8th కొంచెం అంత మంచి మ్యాథమెటిక్స్ టీచర్ లేకపోవడం వల్ల అప్పుడు ఒక సర్టన్ పీరియడ్ మ్యాథ్స్ మీద భయం ఏర్పడి అది చేయలేమేమో అని ఒకలాంటి ఫియర్ ఉండేది. అప్పుడు ఇమీడియట్గా ఇలా కాదు, మనం 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చాలా తక్కువ పర్సంటేజ్, ఇప్పటిలా 90 కూడా వచ్చేవి కాదు. కానీ మంచి మార్క్స్ రావాలంటే మరి మ్యాథమెటిక్స్ ముఖ్యమైన సబ్జెక్ట్, దాంట్లో ఎట్లాగా. అప్పుడు ఆ భయం పోవడానికి అని చెప్పేసి నేనేం చేశాను, కొంతమంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంఎస్సీ చేస్తున్న ఒక అతని దగ్గర ట్యూషన్కి వెళ్ళాం. ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్. ఎర్లీ మార్నింగ్ 1/2 అవరే, అతని టైం అంతే ఇవ్వగలడు. అది వెళ్ళి మేము కొంచెం ఒక 6 నెలలు అట్లా దాని దగ్గర వెళ్ళి మేము నేర్చుకునేసరికి భయం పోయింది. భయం పోయి అసలు ఇంతేనా దీంట్లో ఉన్నది, ఫార్ములా, అప్లికేషన్ ఆఫ్ ఫార్ములా నేర్చుకోవడం, అప్లై చేయడం, రిజల్ట్ తెచ్చుకోవడం, అంతే కదా అని అర్థమైంది.
అండ్ మీరు నమ్మరు, ఆల్బర్ట్ ఐన్స్టైన్కి జరిగినట్టుగానే 10th స్టాండర్డ్లో అన్నిటికంటే హైయెస్ట్ మార్క్ నాకు మ్యాథ్స్లోనే వచ్చింది. ఓహో, అంటే ఓకే. ఎందుకు పాసిబుల్ కాదు, ఆ భయాన్ని నేను అధిగమించాలి అంతే, అది నా చేతిలోనే ఉంది. సో ప్రాక్టికల్గా ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు పాసిబుల్ అని ఐన్స్టైన్ ప్రూవ్ చేశారు. సినిమా రంగంకి వస్తే మనకి, మోడలింగ్ రంగంకి వస్తే సుస్మితా సేన్, ఎస్. తన కూడా తనకి తెలియని వాళ్ళ దగ్గర స్టేజ్ ఫియర్ మాట్లాడడానికి ఉండేదిట. తన దాన్ని ఓవర్కమ్ అవడానికి ఎన్నో రకాలుగా తన సాధన చేసి ఈరోజు మనకు తెలుసు సినిమాల్లో కానీ దీంట్లో మోడలింగ్లో కానీ ఎంత దూరం వచ్చి, ఎంత మిస్ యూనివర్స్ 94 ఎట్లా అయింది మరి. వాళ్ళన్నీ చూసి పారామీటర్స్ చూసే కదా తను సెలెక్ట్ చేసేది. అంటే తనలో ఉన్న ఫియర్ తను ఎంత ఈజీగా అధిగమైంది. ఇట్లాంటి రోల్ మోడల్స్ని చూసినప్పుడు మనకి కూడా ఆటోమేటిక్గా ఇట్ ఈస్ పాసిబుల్, వీ కెన్ డూ దాట్, వీ కెన్ ఓవర్కమ్ అవర్ ఫియర్. మనం ఎట్లా మనం దాన్ని అధిగమించాలి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే మేడం, ఈ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా మీరు? ఉన్నాయమ్మా. ఇది సైంటిఫిక్గా ఏంటంటే మనకి బిహేవియరల్ థెరపీల ద్వారా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఎక్స్పోజర్ థెరపీ అని ఒకటి ఉంది. అంటే ఇందాక మనం సుస్మితా సేన్ గురించి అనుకున్నప్పుడు మనకు భయం ఉందనుకోండి, పడిపోతాం అనే భయం ఉంటే అలా ఎత్తుగా ఉన్న వీటి మీద రెగ్యులర్గా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎక్స్పోజ్ అవ్వాలి దానికి. ఓకే. అలాంటి వీటికి అప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్స్పోజర్ ఇంతేనా, ఇందులో ఇంకేం లేదు కదా అని ఆ భయం పోతుంది, సింపుల్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అది ఎక్స్పోజర్ థెరపీ అంటారు. అదొక విధానం. రెండోది ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ టెక్నిక్స్ అని ఉన్నాయి. ఓకే మ్యామ్. ఆ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఈ కౌన్సిలర్స్ ఇట్లాంటి వాళ్ళు చేసేది, బిహేవియరల్ సైంటిస్టులు వెళ్ళి చేస్తారు. వాటి ద్వారా వెళ్ళి మనం వాళ్ళ హెల్ప్ తీసుకుని, సో మనలో ఉన్న భయం ఏంటి, అసలు మనకి సబ్కాన్షియస్గా ఎట్లాంటి భయాలు ఉన్నాయి, దాని వెనక కారణం ఏంటి. అంటే ఎప్పుడో ఏదో యాక్సిడెంట్ ఏదైనా అయిందనుకోండి, ఇంకా మనం బస్సులో వెళ్ళడానికి కూడా భయపడతాం కొన్నిసార్లు. బస్ యాక్సిడెంట్లో మనం ఉన్నాం అనుకోండి, అయినప్పుడు మళ్ళీ బస్ ఎక్కాలంటే ఒకలాంటి అన్నోన్ ఫియర్ ఉంటుంది. అమ్మో లాస్ట్ టైం అనేది మనకు మైండ్ చెప్తుంది ఇట్లా జరిగింది నీకు అని, వెళ్ళం మళ్ళీ బస్ ఎక్కం అనుకుంటాం. అలా కాదు, మనం మళ్ళీ దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలంటే మళ్ళీ బస్సులోనే వెళ్ళాలి. అది ఎప్పుడూ అవ్వదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, అది యాక్సిడెంట్ అంతే, వన్స్నే యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా అది ఎప్పుడూ అలా జరగదు. ఈ భయాన్ని నేను పోగొట్టుకోవాలంటే మళ్ళీ అలాంటి దానికి నేను నా బిహేవియర్తో నేను అలాంటివి ఎక్స్పోజ్ అయ్యి నేర్చుకోవాలి అని అనుకుని మళ్ళీ ఎక్స్పోజ్ అయితే ఎంత తొందరగా అవి చేస్తే అంత తొందరగా ఆ భయాలు పోతాయి. అవును. ఒకవేళ పిల్లలకి అలాంటి భయాలు ఉంటే కూడా పెద్దవాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసి అట్లాంటి ఎక్స్పోజర్ వాటికి ఎక్స్పోజ్ చేసి వాళ్ళు ఓవర్కమ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. చాలామందికి భయం అనేది ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఓవర్కమ్ అవ్వకుండా ఉంటారు. సో అవన్నీ సమస్యలు ఏదైనా కానీ ఫేస్ చేసే విధంగా అండ్ ఓవర్కమ్ చేసే విధంగా మీరు టిప్స్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యి మిగతా సమస్యల్ని ఓవర్కమ్ చేసే విధంగా వాళ్ళు తయారవుతారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.